హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? గోల్డిలాక్స్ మరియు 3 బేర్స్. ఒక ఉదయం పాపా బేర్ తన కుటుంబం కోసం వేడి వేడి గంజిని తయారు చేశాడు. అతను తన గంజిని ఒక పెద్ద గిన్నెలో పోశాడు. అతను మామా బేర్ యొక్క గంజిని మధ్య తరహా గిన్నెలో పోశాడు. చివరగా అతను బేబీ బేర్ యొక్క గంజిని ఒక చిన్న గిన్నెలో పోశాడు. గంజి చల్లబడుతుండగా 3 ఎలుగుబంట్లు అడవిలో నడకకు వెళ్లాయి. అదే రోజు ఉదయం గోల్డిలాక్స్ అనే చిన్న అమ్మాయి కూడా అడవిలో నడక కోసం వెళ్ళింది. అయినప్పటికీ గోల్డిలాక్స్ తన దారిని కోల్పోయింది మరియు బేర్స్ యొక్క హాయిగా ఉండే కుటీరానికి వచ్చింది. గోల్డిలాక్స్ ఆకలితో ఉంది. హాయిగా ఉన్న కాటేజ్ లోపలికి అడుగుపెట్టింది. అక్కడ ఆమెకు 3 గిన్నెల గంజి దొరికింది. గోల్డిలాక్స్ పెద్ద గిన్నెలోని గంజిని రుచి చూసింది. చాలా హాట్ల ఆమె మధ్య తరహా గిన్నెలోని గంజిని రుచి చూసింది. చాలా చల్లగా. అప్పుడు ఆమె చిన్న గిన్నెలోని గంజిని రుచి చూసింది. ఇది సరిగ్గానే ఉంది. కాబట్టి ఆమె అన్నింటినీ గజిబిజి చేసింది. గోల్డిలాక్స్ అలసిపోవడం ప్రారంభించింది. ఆమె చుట్టూ చూసింది మరియు 3 కుర్చీలు చూసింది. ఆమె పెద్ద కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నించింది. ఇది చాలా కష్టం. అయ్యో, ఆమె మధ్య తరహా కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నించింది. ఇది చాలా తరచుగా జరిగింది. ప్లాప్. ఆమె చిన్న కుర్చీలో కూర్చుంది. ఇది సరిగ్గానే ఉంది. కానీ అకస్మాత్తుగా కుర్చీ విరిగి గోల్డిలాక్స్ నేలపై పడిపోయింది. క్రాష్. గోల్డిలాక్స్ పైకి వెళ్లిన ఇసుకలో 3 పడకలు కనిపించాయి. ఆమె ఇంకా అలసిపోయి ఉంది. కాబట్టి ఆమె పెద్ద మంచం ప్రయత్నించింది. ఇది చాలా మృదువైనది. ఆమె మధ్య తరహా మంచం ప్రయత్నించింది. ఇది చాలా ముద్దగా ఉంది. ఆమె చిన్న మంచం ప్రయత్నించింది. అది సరిగ్గానే ఉంది. గోల్డిలాక్స్ గాఢ నిద్రలోకి జారుకుంది. గోల్డిలాక్స్ నిద్రిస్తున్నప్పుడు ఎలుగుబంట్లు ఇంటికి తిరిగి వచ్చాయి. ఎవరో తమ గంజి తింటున్నట్లు వారు చూశారు. తమ కుర్చీల్లో ఎవరో కూర్చున్నట్లు చూశారు. బేబీ బేర్ చెప్పింది, ఎవరో నా కుర్చీలో కూర్చున్నారు. అంతా ముక్కలు ముక్కలు చేశారు. ఎలుగుబంట్లు పైకి వెళ్లి తమ మంచాలపై ఎవరో నిద్రిస్తున్నట్లు గుర్తించారు. బేబీ బేర్ అన్నారు, ఎవరో నా మంచం మీద నిద్రిస్తున్నారు. ఇదిగో ఆమె. ఆమె మేల్కొన్నప్పుడు మరియు ఎలుగుబంట్లు చూసినప్పుడు గోల్డిలాక్స్ ప్రారంభించబడింది. గోల్డిలాక్స్ హాయిగా ఉన్న కాటేజ్ నుండి ఆమె వీలైనంత వేగంగా బయటకు వచ్చింది. 3 ఎలుగుబంట్లు మళ్లీ ఆమెను చూడలేదు లేదా వినలేదు.